హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద డే టు డే రివ్యూ. కోర్టు మూవీ. ఈ మూవీని ఇప్పటికే చాలామంది చూసుంటారు. మోస్ట్లీ అందరికీ ఈ మూవీ నచ్చే ఉంటుంది. ఎందుకు నచ్చింది అని అడిగితే ప్రతి ఒక్కరు చెప్పే సమాధానం ఏంటంటే, సినిమాలో లవ్ స్టోరీ బాగుంది, కొత్త కాన్సెప్ట్ని తెచ్చారు, పోక్సో చట్టం గురించి తెచ్చారు, కాన్సెప్ట్ కొత్తగా ఉంది, స్టోరీ కొత్తగా ఉంది, పిల్లల పర్ఫార్మెన్స్ బాగుంది, లవ్ స్టోరీ బాగుంది, శివాజీ గారు కంబ్యాక్ ఇచ్చారు, విలన్ రోల్లో ఎరగదీశారు ఆయన, సాయి కుమార్ గారి అపీరెన్స్ బాగుందంటే ఆయన సపోర్టింగ్ రోల్ బాగుంది, ప్రియదర్శిని గారి పర్ఫార్మెన్స్ బాగుంది, ఆయన రోల్ కూడా బాగుంది, లాయర్గా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇట్లా ఇంకొన్ని ఉంటాయి. సాంగ్స్ బాగున్నాయని, మ్యూజిక్ బాగుందని, కొంతమంది కొన్ని ఆస్పెక్ట్లు నచ్చొచ్చు. కానీ ఇది సినిమా పరంగా మీకు సినిమా నచ్చిందా, లేకపోతే ఈ సొసైటీలో బతుకుతున్నాం కదా, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే శివాజీ గారు ఉన్నారు కదా విలను, ఆయన క్యారెక్టర్ ఎట్లాంటిది, మిగతా వాళ్ళందరినీ కింద స్థాయిలో చూస్తాడు, ఈయన మాత్రం పై స్థాయి, అంటే డబ్బు పిచ్చున్నాడు, కులం పిచ్చున్నాడు, మనుషులంటే విలువ లేనోడు, ఇట్లాంటి క్యారెక్టర్. అంటే ఆడపిల్లల్ని ఏరించుకొని తినేవాడు, ఇంట్లో వాళ్ళని రూల్ చేసేవాడు, బయట వాళ్ళని రూల్ చేయాలనుకునేవాడు, ఇట్లాంటి క్యారెక్టర్. ఇట్లాంటి విలన్ చూసినప్పుడు అవతల ఉన్న హీరో మనకు ఆటోమేటిక్గా నచ్చుతాడు. ఆ హీరోకి విలన్ వల్ల చిన్న డ్యామేజ్ అయినా కానీ అర్రే పాపం అనిపించింది. కొంతమందికి అట్లాగా నచ్చింది సినిమా. ఇంకొంతమందికి సినిమాలో ఉన్న లవ్ స్టోరీ, అంటే పిల్లలు ఉంటారు కదా, నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ ఉంది కదా, 18 ఏళ్ళు ఒకళ్ళకి, 17 ఏళ్ళు ఒకళ్ళకి, వీళ్ళకి ఒక లవ్ స్టోరీ ఉంది. ఆ లవ్ స్టోరీ ఎట్లా ఉంటుంది, మనకి సింక్ అయినట్టు అనిపించింది. అంటే ఇప్పుడు నేను కూడా ఒక 18 ఏళ్ళ అబ్బాయిని, ఒక 17 ఏళ్ళ అమ్మాయిని అనుకోండి, నాకు కూడా అనిపించింది, అరే మన లవ్ స్టోరీ కదా, మన బాయ్ ఫ్రెండ్ కూడా ఇట్లానే కదా, మన గర్ల్ ఫ్రెండ్ కూడా ఇట్లానే కదా అని మనం ఊహించుకుంటూ ఉంటాం. ఆటోమేటిక్గా మనకి ఇష్టమైన పర్సన్ కూడా మనకి అట్లా విజువల్లో ప్లే అవుతూ ఉంటాడు, అంటే మన మైండ్లో రన్ అవుతూ ఉంటాడు. సో అందుకు ఇంకొంతమందికి నచ్చింది, కొంతమందికి సాంగ్స్ నచ్చుంటాయి, కొంతమందికి ఏంటంటే కోర్టు సీక్వెన్స్ బాగున్నాయి. ఏ మాటకు ఆ మాట నిజాన్ని చెప్తున్నాను, కోర్టులో సీక్వెన్స్ ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు విలన్ సైడ్ వాళ్ళు అబద్ధం అని చెప్పినప్పుడు ఆ అబద్ధాన్ని ప్రూవ్ చేయడానికి ప్రియదర్శిని గారు తీసుకునే ఐడియాస్ కానీ, ఆయన ఇంప్లిమెంట్ చేసిన లాజిక్స్ కానీ అవి చాలా బాగుంటాయి. అందుకు కూడా చాలామందికి నచ్చింది. మోస్ట్లీ ఆ కోర్టు సీక్వెన్స్ వల్లే సినిమా అందరికీ నచ్చింది. బార్బెల్ పిచ్ లాంటివాడికే సినిమా నచ్చిందంటే, ఆయన రివ్యూస్ చూస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు, ఆయనకే సినిమా నచ్చిందంటే ఇంక అర్థం చేసుకోండి, ఈ సినిమా అందరికి నచ్చే ఉండొచ్చు. ముఖ్యంగా అందరికీ నచ్చిందంటే ఆ కోర్టు సీక్వెన్స్లు బాగున్నాయి, లాజిక్గా ఉన్నాయి, టెక్నికల్గా ఉన్నాయి, అవి అందరికీ నచ్చినాయి. కానీ అందరికీ ఏదో ఒక ఎమోషనల్గా, అంటే సినిమాలో ఒక సాడ్నెస్ ఉంది, ఒక ఎమోషన్ ఉంది, అందుకు నచ్చుంటుంది, మనం కూడా కనెక్ట్ అయ్యి చూస్తున్నాం కాబట్టి. కానీ సినిమా పరంగా నాకైతే కొన్ని లోపాలు అయితే అనిపించినాయి. అవేంటో వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఆ తర్వాత మీ అభిప్రాయం మీద కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. మీరు కూడా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి రండి. ఫస్ట్ మనం క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్గా హీరోయిన్ ఉన్నారు కదా, జాబిల్లి అనే అమ్మాయి, చంద్రశేఖర్ అనే అబ్బాయి, వీళ్ళదే కదా లవ్ స్టోరీ, వీళ్ళ వల్లే అదంతా సినిమా స్టోరీ అంతా స్టార్ట్ అవుతుంది కదా. వీళ్ళ గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే నాకైతే పెద్దగా ఎక్కలేదు. అంటే వాళ్ళకి సరైన యాక్టింగ్ పడలేదు. వాళ్ళ యాక్టింగ్ ఎట్లా ఉందంటే, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకునే వాళ్ళు, ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా, చిన్న చిన్న కాన్సెప్ట్ల మీద చిన్న వీడియోస్ తీస్తారు, 1 minute 1.5 minute వీడియోస్, అట్లా తీసేవాళ్ళు, వాళ్ళ ఎక్స్ప్రెషన్ లాగా అనిపించినాయి. అంటే ఇప్పుడు మీరు అందరూ అడగొచ్చు, అదేంది బ్రో నిబ్బి లవ్ స్టోరీలు అంటే అట్లానే ఉంటాయి, వాళ్ళ ఎక్స్ప్రెషన్ అట్లానే ఉంటాయి, వాళ్ళ మాటలు అట్లానే ఉంటాయి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సినిమాలో చూపించారని చెప్పేసి. రియల్ లైఫ్లో క్యారెక్టర్స్ ఎట్లా ఉన్నా కానీ సినిమా పరంగా వచ్చేసరికి సినిమాటిక్ మోడ్లోనే ఉండాలి, సినిమాటిక్ ఎక్స్ప్రెషన్సే ఉండాలి. అంతేగాని రియల్ లైఫ్లో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అట్లానే ఉంటాయి, వాళ్ళు అట్లానే బిహేవ్ చేస్తారని సినిమాలో కూడా అంతే చూపిస్తే అప్పుడు ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్కి లేకపోతే సినిమాకి తేడా ఏముంటుంది? యాజ్ ఇట్ ఈస్గా చూస్తే మనకు అది ఇన్స్టాగ్రామ్ ఫీలింగ్ వస్తుంది కానీ సినిమా ఫీలింగ్ రాదు కదా. సో అందుకే నాకైతే వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే నచ్చలేదు. ఇంకొంతమంది అనొచ్చు, వాళ్ళు చిన్నపిల్లలు బ్రో, నిజంగా వాళ్ళ ఏజ్ కూడా 17, 16 లేకపోతే 18 అంతే ఉంటుంది రియల్ లైఫ్లో కూడా, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏముంటుంది అని మీరు అనుకోవచ్చు. కానీ అంతకంటే చిన్నపిల్లల పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్న సినిమాలు ఉన్నాయి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఏంటంటే, అంటే చిన్నపిల్లల్లో ఎరగదీసిన పర్ఫార్మెన్స్ లేదంటే రాజన్న మూవీ ఉంటుంది నాగార్జున గారిది. ఆ సినిమాలో ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి పేరు కూడా నాకు గుర్తులేదు, ఇప్పుడు ఆ అమ్మాయి చాలా పెద్ద అయిందిలే. ఆ అమ్మాయి క్యారెక్టర్ ఉంటుంది సినిమాలో, ఆ అమ్మాయి యాక్టింగ్, క్యారెక్టర్ పక్కన పెట్టండి, క్యారెక్టర్ మ్యాటర్ కాదు, సినిమా అంటే యాక్టింగ్ చూపించాలి కదా. యాక్టింగ్ పరంగా ఎట్లా ఉంటుందంటే ఆ అమ్మాయి యాక్టింగ్ నిజంగా అసలు ఒక చిన్నపిల్ల చేసింది అనే ఫీలింగ్ కూడా రాదు. సినిమా చూస్తాను అంతసేపు కూడా, నేను ఆ సినిమా చూసేటప్పుడే చిన్నపిల్లోని, అంటే ఒక చిన్నపిల్లోని, అప్పుడు నాకు ఆ అమ్మాయి కూడా చిన్నపిల్ల అనే ఫీలింగ్ రాలా. సినిమాలో ఆ అమ్మాయి హీరో అన్నట్లయితే అనిపించింది. అంటే మనం అప్పుడే చిన్నప్పుడే నేను ఒక సినిమా చూసేవాడిని, రెసిడెంట్ ఈవిల్ అని చెప్పేసి, లేకపోతే ఇంకొన్ని హాలీవుడ్ సినిమాలు చూసేవాడిని, లేడీ ఓరియంటెడ్, అంటే ఉమెన్ హీరో ఓరియంటెడ్ ఉంటుంది కదా, అట్లాంటి సినిమాలు చూసేవాడిని. అట్లా క్యారెక్టర్ అనిపించింది ఆ అమ్మాయిది, ఆ విధంగా అనిపించింది. ఆ అమ్మాయి చిన్నపిల్ల అనే ఫీలింగ్ రాలేదు నాకు, ఆ రేంజ్లో యాక్ట్ చేసిన అమ్మాయి. కానీ ఈ సినిమాలో కోర్టు మూవీలో వీళ్ళ పర్ఫార్మెన్స్ నాకైతే ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుంది అనిపించింది. సెలక్షన్ కూడా, అంటే క్యారెక్టర్ సెలక్షన్ కూడా ఇంకొంచెం మార్చుంటే బాగుండేది. క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసే ప్రాసెస్లో హీరోయిన్నే కాదు, శివాజీ గారిని కూడా సెట్ అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అంటారు,
సినిమాలో హై పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యారెక్టరే మంగపతి, అంటే శివాజీ గారే. అట్లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ని నువ్వేంది బ్రో సినిమా సెలక్షన్లో తప్పంటావు, శివాజీ గారు ఎరగదీశారు అని మీరు అంటారు. కానీ నాకైతే ఆయన కూడా పర్ఫార్మెన్స్ ఏమీ అనిపించలేదు. అంటే ఇప్పుడు చాలామంది ఎట్లా పోలుస్తున్నారంటే, ఉప్పెన సినిమాలో రాయణం క్యారెక్టర్ ఉంది కదా, ఆ క్యారెక్టర్తో పోలుస్తున్నారు విజయ్ సేతుపతి గారితో. నాకైతే చాలా తేడా ఉంది, కుక్కకి నాకు కొన్నంత తేడా ఉంది. క్యారెక్టర్స్ ఒకేలాగా ఉన్నా కానీ పర్ఫార్మెన్స్ అయితే ఒకలాగా లేవు. ఎందుకంటే ఇప్పుడు మంగపతి గురించి మాట్లాడుకున్నట్లయితే, అంటే ఇప్పుడు కోర్టు సినిమాలో శివాజీ గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, కళ్ళు పెద్ద చేస్తే ఆయన పవర్ఫుల్ అయిపోడు, మాట గట్టిగా మాట్లాడితే ఆయన పెద్ద విలన్ అయిపోడు. కళ్ళు పెద్ద చేసి మాట గట్టిగా మాట్లాడితే ఆయన పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్లో ఉన్నట్టు కాదు. ఇప్పుడు రాయణం గురించి మాట్లాడుకున్నాం, ఉప్పెన సినిమాలో విలన్ గురించి విజయ్ సేతుపతి గారు. గట్టిగా అరిసేది ఏముండదు, ఆయన ఒకటే మ్యానరిజం ఏటే అని అంటాడు, అది ఒకటే గట్టిగా అరుస్తాడు. మిగతాదంతా కూడా చాలా చిన్నగా మాట్లాడతాడు, ఫేస్లో పెద్ద ఎక్స్ప్రెషన్స్ ఉండవు. విజయ్ సేతుపతి గారు ఆ సినిమాలో విలన్గా ఒక రేంజ్లో చేశాడు. అంటే ప్రతి చిన్న విషయానికి అరవడు. అంటే ఇప్పుడు ఈ కోర్టు సినిమాలో శివాజీ గారు చూడండి, ప్రతి విషయానికి కళ్ళు పెద్దగా చేస్తాడు, నోరు పెద్ద చేసుకుంటాడు, మీదకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు, ఇంకేమనంటే పరువు మర్యాదలు అంటాడు. ప్రతి విషయాన్ని గట్టిగా మాట్లాడితే కళ్ళు పెద్ద చేసి లేకపోతే అందరినీ రూల్ చేస్తే హీరో పవర్ఫుల్ అయిపోడు, అంటే విలన్ పవర్ఫుల్ అయిపోడు. ఆయన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నట్టు కాదు. నాకైతే ఆయన పర్ఫార్మెన్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో కొంతమంది ఉంటారు పెద్దవాళ్ళు, లేకపోతే ఇంకొన్ని పర్ఫార్మెన్స్లు అయితే ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ, కొంతమంది స్టోరీ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళ పర్ఫార్మెన్స్ లాగైతే అనిపించింది. అంత న్యాచురల్గా అయితే అనిపించలేదు నాకు. శివాజీ గారి పర్ఫార్మెన్స్ అయితే అంతగా అయితే నాకేం అనిపించలేదు. మరి మీకు అనిపించిందో లేదో నాకు తెలియదు. టు బీ ఆనెస్ట్, నాకైతే ఆయన పర్ఫార్మెన్స్ అయితే అంటే సినిమాలో ఆయన పర్ఫార్మెన్సే తోపు ఉంది అనుకునే వాళ్ళకి చెప్తున్నా, ఆయన పర్ఫార్మెన్స్ అయితే నాకేం అంతగా అనిపించలేదు. మరి సినిమాలో నాకు ఎవరి క్యారెక్టరు పవర్ఫుల్ కాదు, ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది అంటే హీరో వాళ్ళ అమ్మది, హీరోయిన్ వాళ్ళ అమ్మది, అండ్ హీరోకి ఒక అన్న లాంటి వాడు ఉంటాడు. అంటే ప్రియదర్శి దగ్గరికి వెళ్ళి అన్న కేసు సాల్వ్ చేయండి సార్ అని మాట్లాడుతూ ఉంటాడు కదా, ఆ ఫైల్ పట్టుకొని ఆ కవర్ పట్టుకొని, అతని క్యారెక్టరు. వీళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది, చాలా న్యాచురల్గా అనిపించింది. అంటే నిజంగా మన బ్రదర్ కానీ మన మదర్ కానీ మనకు తెలిసిన వాళ్ళు ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటారో సేమ్ అట్లా అనిపించింది నాకు. శివాజీ గారి క్యారెక్టర్ సింపుల్గా చెప్తున్నా, నాకైతే ఒక ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్లో స్టోరీ లాగా అనిపించింది. నాకైతే పెద్దగా ఏం ఎక్కలేదు ఆయన క్యారెక్టర్. ప్రియదర్శి గారి గురించి మాట్లాడుకోవాలి. వన్ ఆఫ్ ది బెస్ట్, ఈ కోర్టు సీక్వెన్స్కి కానీ ఆ లాయర్ క్యారెక్టర్కి కానీ ఈ సినిమాకి కానీ ది బెస్ట్ క్యారెక్టర్ ఏదన్నా ఉంది అంటే హానెస్ట్గా చెప్తున్నాను, అసలు మైండ్ బ్లోయింగ్ అది సెలక్షన్లో ప్రియదర్శి గారు. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది ఆయన పర్ఫార్మెన్స్ అయితే. అసలు ఒక లాయర్ ఇట్లానే ఉంటాడు, ఆయన మాట తీరు ఇట్లానే ఉంటుంది, మాట ఇదే స్పష్టంగా పలుకుతాడు అనే విధంగా అనిపించింది. యాక్చువల్గా ఈ సినిమాకి ప్రియదర్శి గారిని సెలెక్ట్ చేయడానికి మెయిన్ కారణం వచ్చేసి అర్జున్ రెడ్డి మూవీలో ప్రియదర్శి గారు ఒక లాయర్గా చేస్తారు. ఆ లాయర్గా అంటే కొద్దిసేపే ఉంటారు లాయర్గా. ఆ సీన్ని డైరెక్టర్ చూసి ప్రియదర్శిని కానీ లాయర్గా సెలెక్ట్ చేశారంట. బెస్ట్, అసలు నిజంగా లాయర్గా పర్ఫెక్ట్. అసలు సాయి కుమార్ గారు కూడా లాయర్గా మంచిగా చేశారు. అంటే ఆయన లుక్స్ బాగున్నాయి, ఆ స్పెక్ట్స్ కానీ గడ్డం మీసాలు మొత్తం తీసేసి ఒక కోర్ట్ ఆఫీసర్ అంటే ఒక సీనియర్ లాయర్ ఎట్లా ఉంటాడో, ఒక సీనియర్ లాయరు అట్లా అనిపించాడు సాయి కుమార్ గారు కూడా. ఇంకా సేమ్ ఆ విలన్ తరపు నుండి లాయర్ కూడా మంచిగా అనిపించాడు. కానీ ది బెస్ట్ లాయర్ అనిపించింది అంటే సో ప్రియదర్శి గారి పర్ఫార్మెన్స్ అయితే ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే ఆయన రోల్కి బాగా సెలెక్ట్ అయ్యాడు, పర్ఫార్మెన్స్ కాదులే కానీ ఆ రోల్కి ది బెస్ట్ సెలక్షన్ అయ్యా. అసలు నిజంగా నాకు చాలా బాగా నచ్చింది, బెస్ట్ సెలక్షన్ అనిపించింది. ఆయన మాట్లాడే విధానం కానీ ఆ లాజిక్స్ని మాట్లాడే విధానం, అంటే ఇప్పుడు జడ్జికి కొన్ని రెస్పెక్టబుల్ వర్డ్స్ పలకాలి మనం జడ్జితో మాట్లాడేటప్పుడు కానీ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కోర్టులో కొన్ని రెస్పెక్టబుల్ వర్డ్స్ అనేవి మ్యాండేటరీ, వాటిని పలికేటప్పుడు కానీ చాలా పర్ఫెక్ట్ అనిపించింది. మన రియల్ లైఫ్లో కూడా లాయర్స్ ఇట్లానే ఉండాలి అన్న విధంగా అయితే అనిపించింది. మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే ది బెస్ట్ సెలక్షన్ అయితే క్యారెక్టర్స్ పరంగా ప్రియదర్శి గారు వన్ ఆఫ్ ది బెస్ట్, మెయిన్ ఆయనే. ఈ సినిమాకి ది బెస్ట్ సెలక్షన్ ఆయనే. ఇంకా హీరో వాళ్ళ అమ్మ క్యారెక్టర్ కూడా ది బెస్ట్ సెలక్షన్ అనిపించింది, హీరో వాళ్ళ నాన్న కూడా ది బెస్ట్ సెలక్షన్ అనిపించింది. అంటే ఇట్లాంటి ఒక హీరోకి ఎట్లాంటి మదర్ ఉండాలి, ఎట్లాంటి ఫాదర్ ఉండాలి అనే దానికి పర్ఫెక్ట్ న్యాయం అయితే చేశారు సెలక్షన్స్ పరంగా. ఇంకా ఈ సినిమా మోస్ట్లీ అందరికీ నచ్చడానికి, అంటే ఎక్కువ మంది నచ్చడానికి కారణం ఏంటంటే కోర్టు సీక్వెన్స్ చాలా బాగుంది, చాలా లాజిక్గా ఉంది, టెక్నికల్గా ఉంది. ఒక అబద్ధాన్ని ఇది అబద్ధాన్ని ప్రూవ్ చేయడానికి ప్రియదర్శి గారు తీసుకున్న ఐడియాస్ కానీ ఆయన ఇంప్లిమెంట్ చేసిన తెలివితేటలు ఇవన్నీ చాలా బాగున్నాయి అని అనిపించింది. అవును, నిజంగానే బాగున్నాయి, కొన్ని సీన్లు అయితే బాగున్నాయి, కొన్ని ఐడియాస్ బాగున్నాయి. కానీ నాకు కొన్ని అయితే నచ్చలేదు. అంటే నేను ముందే ప్రిడిక్ట్ చేశాను. అది ఎట్లా అంటే ఒక వీడియో చూపిస్తారు, అమ్మాయి అబ్బాయి రూమ్లోకి వెళ్ళారు, రూమ్లో సెక్స్ చేశారు అని చెప్పేసి. అప్పుడేమంటారు అందరూ, సెక్స్ చేశాడు ఇంకా ఇంక పని అయిపోయింది,
ఈయన్ని బొక్కలో వేయండి అనే విధంగా కోర్టులో అందరూ మాట్లాడుకుంటారు. ఈవెన్ జడ్జి కూడా ఇది ఒక తప్పులానే చూస్తాడు. రూమ్లోకి వెళ్ళారు, తప్పు చేశాడు అన్నట్టు చూస్తాడు. కానీ కోర్టుకి కావాల్సింది ముఖ్యంగా ఏంటిది? ప్రూఫ్ లేనిదే, అది చిన్నపిల్ల మీద ఫోక్సో చట్టమైనా పెద్దవాళ్ళ మీద రేప్ కేసైనా కానీ ప్రూఫ్ లేనిది ఎవరు ఏది నమ్మరు. కానీ అక్కడ జడ్జి కూడా నిజంగా వీడు రూమ్లోకి వెళ్ళి సెక్సే చేశాడు అన్న విధంగా డిక్లేర్ చేసుకుంటారు. ఇప్పుడు విలన్ ఎలిగేషన్ వేసాడు అనుకోండి, ఆ విలన్కి సంబంధించిన లాయర్ కూడా అదే చెప్తాడు, దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అదే చెప్తారు. కానీ జడ్జి అనేవాడు ప్రూఫ్ లేని ఏది నమ్మకూడదు కదా. కానీ ఈ సీన్ అప్పుడు ఆయన నమ్మేస్తాడు. అంటే ఇప్పుడు జడ్జి నమ్మడు, డైరెక్ట్గా చేశారని నమ్మడలే. కానీ ఇంకా ఇదే ఫైనల్ చేద్దాము, చేసే ఉంటారులే, ఇంక దీన్ని ఫైనల్ చేద్దాంలే అని అనుకుంటా ఉంటారు. కానీ ఒక వాయిదా పడుద్ది. ఈ వాయిదాలోపు ప్రియదర్శి గారు సాయి కుమార్ గారితో ఒక ఐడియాని పొందుతారనమాట. ఐడియాని పొంది సెక్స్ చేశారని ఎవరు చూశారు, చూడకుండా మనం ఎట్లా కన్ఫర్మ్ చేస్తామని చెప్పేసి మళ్ళీ ఇంకో వాయిదా అడుగుతారు. చివరికి ఏం జరిగిద్ది? ఆ రూమ్లో ఉంది అబ్బాయి అమ్మాయి, వాళ్ళిద్దరిని పిలిపించండి అని అంటారు. వాళ్ళిద్దరిని పిలిపించిన తర్వాత ఆ రూమ్లో సెక్స్ జరగలేదు, ఒక బొమ్మలాట జరిగింది. అంటే ఒక బొమ్మల పెళ్ళి ఉంటుంది కదా, అట్లా ఒక చిన్న పెళ్ళి లాంటిది జరిగింది, అందుకే 16 నిమిషాలు టైం పట్టింది అని వాళ్ళు డిక్లేర్ చేస్తారు. అప్పుడు అది కేసు అనేది కొట్టేస్తారనమాట, నిర్దోషిగా ప్రూవ్ చేస్తారు. అంటే నేను ఆ వాయిదా పడకముందే ప్రిడిక్ట్ చేశాను, అదేంటి జడ్జి అనేవాడు సింపుల్గా నమ్మేస్తున్నాడు, ప్రూఫ్ కావాలి కదా, ప్రియదర్శి గారి దగ్గర మాట్లాడడానికి ఏమీ లేదేంది అని అనుకుంటారు కదా. అప్పుడు నాకు అనిపించింది, అదేంది ఇప్పుడు సెక్స్ చేశారంటే ఎవరు చూశారు, చేసేటప్పుడు ఎవరైనా ఉన్నారా, చేసిన వీడియో ఏమైనా ఉందా అని అడుగుతారు కదా. జడ్జి అడగట్లేదు. ఖచ్చితంగా నాకు తెలిసి తర్వాత వాయిదా అప్పుడు ప్రియదర్శి గారు ఇదే మాట్లాడతారు, ఎవరు చూశారన్న విధంగానే మాట్లాడతారని చెప్పేసి నేనైతే ప్రిడిక్ట్ చేశాను. అక్కడ కొంచెం నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి కేసు స్టార్ట్ అయినప్పుడు ఆ అమ్మాయి కోర్టుకు రాదు, కేసు పెట్టదు, ఎక్కడికి రాదు, అసలు ఆ అమ్మాయి అపీరెన్స్ ఎక్కడా ఉండదు. కానీ ఇంత పెద్ద పోక్సో చట్టం జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి నడవలేకపోని, నిలబడలేకపోని, తిండి తిప్పలు లేకపోని, సినిమాలు ఏమంటారంటే ఆ అమ్మాయి మెంటల్ స్థితి బాగాలేదు, ఆ అమ్మాయి వచ్చి మాట్లాడలేదు అంటారు. కానీ రియల్ లైఫ్లో ఆ అమ్మాయి మెంటల్ స్థితి ఎట్లా ఉన్నా కానీ ఆ అమ్మాయి మాట్లాడేది పిచ్చి పిచ్చిగా మాట్లాడి, కానీ మాట్లాడుతుందంటే చాలు పిలుస్తారు, ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తారు. కానీ ఈ సినిమాలో అట్లాంటిది ఏమీ ఉండదు. ఇది ఎట్లా ఉందంటే, స్టార్టింగ్లో అసలు ఆ అమ్మాయి రాదు అన్నట్టు ఉంటుంది. మనం ఏమనుకుంటాం, ఎట్లా సాల్వ్ చేస్తారా, అసలు ఆ రూమ్లో ఉంది ఆ అమ్మాయి అబ్బాయి, ఇప్పుడు ఆ అమ్మాయి రానంటుంది, ఆ అమ్మాయి రాదంటే ఇప్పుడు విలన్ ఏం చేస్తాడు, మొత్తం వీడి మీదకే నెడతాడు, ఇది ఎట్లా సాల్వ్ చేస్తారు, ఇంకా ఖచ్చితంగా వీడిని బొక్కలు వేస్తారు అనుకుంటాం. కానీ చివరికి ఆ అమ్మాయినే పిలుస్తారు. ఈ ట్విస్ట్ ఎట్లా ఉంటుందంటే, చీమ ఏనుగు జోకులు ఉంటాయి కదా, అట్లాంటి ఒక ట్విస్ట్ లాగా అనిపించింది నాకైతే. అన్సాటిస్ఫైడ్ ఆ ట్విస్ట్ పరంగా నేను. ఆ ట్విస్ట్ సింపుల్గా ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ ఈ కీ చైన్ ఉంది కదా, ఈ కీ చైన్ ఇక్కడ ఉంది, దీన్ని నేను చేతితో పట్టుకోకుండా తీస్తా పైకి అంటాడు. ఎట్ట తెస్తావు అని అనుకుంటాం మనం. కానీ వీడు చేతి తీసి నేను అబద్ధం చెప్పా అంటాడు. అట్లా ఉంది. అంటే ఇది ఇట్లా జరగదని ముందే చెప్తారు, కానీ ఇట్లానే జరిగింది చివరికి. అది మనకు ట్విస్ట్ లాగా అనిపించింది అంట. నాకైతే ట్విస్ట్ లాగా అనిపించలేదు, మమ్మల్ని ఎర్రోళ్ళు చేశాడేమో అనిపించింది. నిజంగా రియల్ లైఫ్లో ఖచ్చితంగా అమ్మాయిని పిలిచి ఆ అమ్మాయి వర్షం చెప్పిస్తారు కోర్టులో కాకపోయినా కేసు పెట్టేవాడైనా కానీ ఆ అమ్మాయి లేకుండా ఏమీ రాయరు. ఇంకా సినిమా లిబర్టీ అని ఒకటి ఉంటుందిలే, ఇంకా లిబర్టీలో మన ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు, ఆ పరంగా తీసారేమో. కానీ అది నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఓవరాల్గా సినిమా బాగానే ఉంటుంది చూడడానికి, కానీ ఇన్డెప్త్గా ఎట్లాంటివి గమనిస్తే మాత్రం సినిమాలో కొన్ని డిసప్పాయింట్మెంట్ అయితే నాకైతే అనిపించినాయి. ఒక సాంగ్ అయితే ఉంది, అది నాకు బాగా నచ్చింది. అంటే ఇంకో సాంగ్ కూడా ఏదో ఉన్నట్టుంది. నాకైతే ఒక సాంగ్ అయితే బాగా కనెక్ట్ అయింది. అంటే కనెక్ట్ కాదు, చూడడానికి బాగుంది, వినటానికి బాగుంది. పిల్లనిబ్బా లవ్ స్టోరీ. ఇంకోటి ఏంటంటే, కోర్టులో ఒకటి ఉంటుంది, అంటే 17 సంవత్సరాల 364 రోజు లేని మెచ్యూరిటీ 18వ సంవత్సరం ఎట్లా వస్తుంది, అంటే ఒక్క రోజులో మెచ్యూరిటీ ఎట్లా వస్తుంది అని చెప్పిన లాజిక్ చివరిలో నాకు 18వ బర్త్డే వచ్చింది, అంటే ఈరోజు నాకు 18 సంవత్సరం, అంటే ఇప్పుడు నాకు 18 సంవత్సరాలు వచ్చాయని చెప్పి హగ్ చేసుకుంటుంది. అంటే వెంటనే మెచ్యూరిటీ వచ్చిందా 18 సంవత్సరాలు రాగానే హగ్ చేసుకోవడానికి? సో సినిమా ఓవరాల్గా అయితే బాగానే ఉంది, నాకైతే నచ్చింది సినిమాని జస్ట్ టైంపాస్ చూస్తే, అంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్లో చూస్తే సినిమా ఓకే, బాగుంది, చూడడానికి బాగుంది. కానీ సినిమాని ఇండెప్త్గా సినిమా పరంగా చూస్తే, అంటే టైంపాస్గా చూస్తే బాగానే ఉంది, సినిమా పరంగా చూస్తే కొన్ని మిస్టేక్స్ అయితే అనిపించింది నాకు. వాటి గురించి వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేశాను. వీటిపైన మీ అభిప్రాయం ఏందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే ఇది నాకే ఇట్లా అనిపించిందా, మీకు కూడా ఇట్లానే అనిపించిందా? కొంతమంది ఓపెన్ అయితే ఎందుకులే మనకెందుకు, సినిమాని అడిగే ఎవరిని వచ్చి సినిమా ఎట్లా ఉందని అడిగితే బాగానే ఉందంటే అయిపోద్ది, అంతేగాని వాడు ఇట్లా చేశాడు ఇట్లా చేశాడు అని చెప్తే బాగోద్ది, తలనొప్పి ఎందుకు అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. అందరూ చేయండి, మీ సినిమా చూసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేయండి మీ అభిప్రాయం ఏందో. తిట్టుకోమాకండి, నాకు అనిపించింది చెప్పాను. ఒకవేళ నా తప్పే ఉంటే నేను ఇప్పుడే చెప్తాను, సారీ. నాకైతే ఆ విధంగా అనిపించింది. సో ఓవరాల్గా అయితే అది సినిమా ఓకే, సినిమా చూడడానికి అయితే బాగానే ఉంది. అంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్లో టైంపాస్ అయింది బాగానే. సినిమా పరంగా అయితే నాకైతే కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. సో సింపుల్గా అయితే అది.
సో ఫైనల్గా ఇప్పటివరకు వీడియో చూసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.